ఏపీలో చూస్తారు కదా, జగన్ గారి పరిపాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు. సో ఇద్దరిలో తేడాలు ఏమైనా గమనించారా? అసలు ఏ విధంగా ఉంది ప్రస్తుతం? తేడాలు చాలా ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఆయన ఒక విజన్ తోనే పనిచేస్తూ పోతాడు. ఈయననేమో లేక అవకాశం వచ్చింది కదా అని చెప్పి దోచుకున్నాడు అంతే. జగన్ గారు చేసింది ఏం లేదు, దోచుకోవడము. ఇంతకుముందు టీడీపీలో ఎవరైతే నిజాయితీగా పనిచేసారో వాళ్ళ మీద దాడులు చేయడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఎన్నో హామీలు ఇచ్చి బూటగా హామీలతో అధికారంలోకి వచ్చిండు. ఆ హామీలన్నీ ఏవి నెరవేర్చలేదు కాబట్టి జనం పండగేసి కొట్టిండు, వెళ్ళిపోయింది. మళ్ళీ జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. నారా లోకేష్ ని ఇప్పుడు డిప్యూటీగా చేసే అవకాశం ఉందని కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు లోకేష్ కు చాలా ఫ్యూచర్ ఉందండి. ఆయనకి ఇప్పుడు చేయాల్సినంత అవసరం లేదు. వీళ్ళు ఇప్పుడు జనసేనను బీజేపీని కలుపుకొని పోయిండ్రు. ఇప్పుడు జనం కూడా వాళ్ళ ముగ్గురు అలయన్స్ గా ఉన్నారు, ముగ్గురు కలిసి చేస్తుంటేనే వాళ్ళకి మెజారిటీ ఇచ్చింది. ఇప్పుడు మధ్యలో ఆయనను తీసేస్తాము, జనసేనను తీసేస్తాము అంటే అది మంచిది కాదు. నెక్స్ట్ వచ్చే టర్మ్ లో వాళ్ళు ఒంటరిగా పోయి పవన్ లోకేష్ ను ముఖ్యమంత్రి చేసుకోవచ్చు. అంటే ఈ 4 సంవత్సరాలు వాళ్ళ పనితీరు చూసి జనం మళ్ళీ ఓట్లేస్తారు కదా. ఇప్పుడు పవన్ ను తీసి పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని శాఖల పథకాలు అయితే ఇచ్చారు కదా, సో పదవులు అంటే ఏ విధంగా అనిపించాయి? ఇప్పుడు ఫ్రీ పథకాలు కూడా పెడతాను అంటున్నారు. అలాగే మనకి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని పదవులను అయితే ఇచ్చారు. ఏదైతే పర్యావరణ శాఖగా ఉన్నాడో, హోమ్ మినిస్టర్, ఇలాంటి పదవులు ఇవ్వడం కూడా ఎలా అనిపిస్తుంది? ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆయన కూడా కమిట్మెంట్ జనానికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే జనంలోకి వచ్చిండు. దాదాపు 5 years నుంచి కూడా ఆయనకి ఇంతకు ముందు జనం నమ్మకున్నా మళ్ళీ ఇప్పుడు ఆయన ఏదో ప్రూవ్ చేసుకున్న ఆలోచనతో జనంలోకి వచ్చింది కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందే. ఆయనకి ఇచ్చిన పదవులకు ఆయన న్యాయం చేస్తే జనం నెక్స్ట్ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకోవచ్చు.